ఫ్రెండ్స్, సో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ పైథాన్. అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి? సో ఈ అన్నిటి గురించి అసలు పైథాన్ బేసిక్స్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం టోటల్గా పైథాన్లో ఉన్న కాన్సెప్ట్ అన్నిటినీ మనం ఈరోజు నేర్చుకుందాం. సో స్టార్టింగ్ అసలు పైథాన్ గురించి ఏంటి అని, పైథాన్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ ప్రతిదీ తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, సో ఇదంతా మన హోల్ సిలబస్ టాపిక్స్ అనమాట. ఈ సిలబస్ టాపిక్స్ అన్నిటిని 1 by 1 మనం కంటిన్యూగా చూసుకుంటూ వెళ్దాం. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్, పైథాన్. పైథాన్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి కదా? పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాము. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాకా ఎందుకులేండి, లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. సో లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ చేయాలనుకోండి, నాకు ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉంటుంది, అంటే ఒక భాష అనేది వచ్చి ఉండాలి. సో నాకు ఇప్పుడు తెలుగు వచ్చు, మీకు తెలుగు వచ్చు, కాబట్టి మనం ఇక్కడ తెలుగులో మాట్లాడుకుంటున్నాం. సో అలాగే మనకి ఏమన్నా తెలియాలంటే ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ అనేది కావాలి. సో ఇక్కడ తెలుగు అనేది మనం కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో అలాగే మనం కంప్యూటర్స్తో కమ్యూనికేట్ చేయాలి. లైక్ ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, మీకు తెలుగు వచ్చు, సో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. అదే నేను మీకు ఏ జపనీస్ లాంగ్వేజ్ తెచ్చి మాట్లాడితే నాకు జపనీస్ రాదు, సో మీకు రాదు, సో అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా. సో మనకి ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఏంటంటే మనం కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అలాగే కంప్యూటర్స్తో మనం కమ్యూనికేట్ చేయడానికి, కంప్యూటర్స్ మనం చెప్పిన పని చేయడానికి ప్రోగ్రామర్స్ అంటే మనమే ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం కదా, సో వాళ్ళకు కూడా ఒక లాంగ్వేజ్ అనేది కావాలన్నమాట. లైక్ దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ప్రోగ్రామర్స్ యూజ్ చేసే లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఎందుకు వాడతాము? కంప్యూటర్కి అర్థం అవ్వడానికి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నమాట. దాన్ని ప్రోగ్రామర్స్ వాడతారు. ఎందుకు? కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి. అందులో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ సెట్ ఆఫ్ పని ఉంటుంది, నువ్వు ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అని. దాన్ని ఒక లాంగ్వేజ్లో రాస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పైథాన్ కాబట్టి పైథాన్ లాంగ్వేజ్లో రాస్తున్నాం మనం. ఇక్కడ ఈ వీడియోలో మనం, ఈ సిరీస్లో మనం పైథాన్ అనేది రాస్తాం. సో ఆ విధంగా మనం పైథాన్ ద్వారా నాకు నువ్వు ప్రింట్ చేయి, నాకు నీ ఏజ్ క్యాలిక్యులేట్ చేయి, నాకు ఒక క్యాలిక్యులేటర్ తయారు చేయి అని చెప్పి మనం కంప్యూటర్కి చెప్పి మనం పనులు చేయించుకుంటాం అనమాట. సో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేస్తే దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో అర్థమైంది అనుకోండి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓకే, అసలు వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూద్దాం. సో ప్రోగ్రామింగ్లో వచ్చేసి మొత్తం 3 రకాలు ఉన్నాయన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎన్ని రకాలు? 3. అవేంటంటే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మిషన్ డిపెండెంట్ అనమాట. మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లైక్ మొత్తం జీరోస్, వన్స్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇవి మళ్ళీ 2 రకాలుగా ఉన్నాయి. అవేమో మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. తర్వాత వచ్చేసి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోకి వస్తాయి. ఇవి మళ్ళీ మనకి 3 రకాల కింద ఉంది. ఒకటేమో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకొకటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకొకటి న్యాచురల్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ అంటే మనకి సి వస్తుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే పైథాన్ వస్తుంది, C++ వస్తుంది. సో అలాగనమాట హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, PHP, C++, ఇలాంటివన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్లోకి వస్తాయి. సో ఇది మనకి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మరీ ఈజీగా ఉండదు, మరీ కష్టంగా ఉండదు. అవి మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు వీటన్నిటికీ డీటెయిల్డ్ నోట్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ నోట్స్ మీకు కంప్లీట్లీ ఫ్రీ. సో దాంట్లో మీకు చూసినట్టయితే ప్రోగ్రామ్స్, ఎగ్జాంపుల్స్తో సహా అన్నీ ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇంటర్ప్రిటర్స్. సో ఇప్పుడు మనం పైథాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ టాపిక్ కూడా తెలుసుకోవాలి. ఇంటర్ప్రిటర్ ఏంటంటే మనకి లైక్ ఇందులో ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాము. మామూలుగా మిగతా వాటిల్లో కంపైలర్ యూజ్ చేస్తాము. లైక్ సిలో కంపైలర్ యూజ్ చేస్తాము, పైథాన్లో ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాము.
సో కంపైలర్ ఏం చేస్తుందంటే మొత్తం ఎర్రర్స్ని ఒకసారి చూపిస్తుంది. ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఏంటంటే మనకి లైన్ బై లైన్ ప్రోగ్రామ్ అనేది చూసుకుంటుంది అనమాట. సో దీన్ని ఇంటర్ప్రిటర్ అంటాము. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే తక్కువ టైం తీసుకుంటుంది అనమాట కోడ్ని అనలైజ్ చేయడానికి, కానీ ఎగ్జిక్యూషన్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. లైక్ కంపైలర్స్తో పోల్చుకుంటే ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇది మన ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.